Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. కీర్తనలు గ్రంథము 138వ అధ్యాయం 3వ వచనం. You answered me on the day I cried. The book of Psalms chapter 138 verses 3. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, చాలామంది మనుషులు దేవుడు చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి కొందరు దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తారు. అదే విధముగా దావీదు మహాభక్తుడు కూడా దేవునికి ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. దేవుడు చేసిన ఎన్నో మేలులను బట్టి, ఆశ్చర్య క్రియలను బట్టి తన పూర్ణ హృదయముతోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ ఆలయము తట్టు తిరుగుచు ఆయనకు నమస్కారము చేయొచ్చు. నీ కృపా అతిశయమును బట్టి నేను నీ నామమున నిన్ను కీర్తిస్తున్నానని దేవునికి దావీదు మహాభక్తుడు ఎంతగానో ప్రార్థిస్తున్నాడు, ఆయనను కీర్తిస్తున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు చేస్తున్న ప్రార్థన మనము కూడా చేసే విధముగా ఉండాలి. తన తండ్రి అయిన యెహోవాను బట్టి పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి ఎల్లకాలమును మొరపెట్టి ఉన్నాడు కదా ఈ లోకములో ఉన్నప్పుడు. అదే విధముగా మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఉత్తరమునిస్తాడు, మనకు జవాబును దయచేస్తాడు. నీవు అడగాలి, దేవునికి ప్రార్థించాలి. ఏ సమయమును నీవు వృధా చేయకుండా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తిగాను నీవు మొర్రపెట్టు దినము నుండి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడండి. నీకు ప్రతి విషయంలోనూ నీకు ఏదైతే కొరతగా ఉన్నదో, ఏదైతే అవసరం ఉన్నదో దేవునికి తెలుసు. నీవు అడగవలెను, దేవుని నీకు తప్పకుండా ఇస్తాడండి. నీవు అడిగిన ఎడలా నీవు పొందుకొని ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అలాగే మనము దేవునికి ప్రార్థించే వ్యక్తిగాను ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి మనం చింతింపవద్దండి. ఒక్కసారి దేవుని వైపు చూద్దాము, ఆయనే మనకు సహాయకుడు. నీవు ఈరోజు ఈ సమస్య ఉందని నీవు మోకాళ్ళ దండ వేసి దేవుని ఎదుట రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీకు జవాబునిస్తాడు. నీకు ఆనందమును, సంతోషమును, నీవు గంతులు వేసే బిడ్డగా దేవుడు నిన్ను ఈరోజు లేవనెత్తుతాడు. గనుక నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డముగా మనము మొర్రపెట్టిన దినము నుంచి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే విధముగా దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదించి జవాబును మనందరి జీవితాలలో దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నీకే వందనములు ప్రభువా. అయ్యా నాయన, ఈ వాక్యాన్ని బట్టి మా జీవితాలలో నెరవేర్చండి ప్రభువా. ఎందరైతే ఈ దినమున నీకు మొర్ర పెడుతున్నారో, ఎందరైతే విశ్వాసము కలిగి నీకు పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నారో దేవా, వారందరికీ మీరు ఉత్తరం ఇవ్వండి ప్రభువా. సమాధానము దయచేయండి, జవాబును దయచేయండి. ప్రతి ఒక్క జీవితాల్లో ఆనందమును, సంతోషమును, ఈ యొక్క మేలులను బట్టి కృతజ్ఞత ఎవరైతే స్థితులు చెల్లిస్తున్నారో వారి జీవితాలలోనూ ప్రభువా మీరుండండి. మీరు సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఈ యొక్క దయాహస్తము ద్వారా ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తుతారని ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీకు ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రార్థనకు జవాబు నిమ్మమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.